వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మరి సండే స్పెషల్ ఏంటిదంటే చికెన్ కర్రీ చేద్దాం. ఇక నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీరు చూడండి. ముందుగా అయితే ఈ చికెన్ పక్కకు పెట్టేస్తున్నా. వీటికి కావాల్సినటువంటివి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, మెంతి, కొత్తిమీర ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. దీనికైతే ముందుగా మసాలా కూడా పట్టుకున్నాను. ఇందులో ఏంటిదంటే ఎల్లిపాయ, కుడుక, 2 లవంగాలు, దాచిన చెక్క వేసి ఇది మిక్సీ పట్టేసాను. పక్కకు పెట్టేసుకుందాం. ఇందులోనే వేస్తాను. ముందుగా అయితే పసుపు, మిర్చి పౌడర్, సరిపడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా వేస్తా. ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపితే ఏంటిదంటే తెలుస్తుంది సరిపోయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది. మిర్చి పౌడర్ ఇందులో ఇట్లా పీసెస్ కూడా మంచిగా పట్టేస్తుంది. చూడండి, పూర్తిగా అయితే కలిపేసాను. చికెన్ కు పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి కలిపి ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పాత్ర పెట్టేసాను కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా మీరు ఏ విధంగా సరిపడంత వేసుకోవచ్చు. కొందరు ఎక్కువగా వేసుకుంటారు, కొందరు మాత్రం మామూలుగా వేసుకుంటారు. కాబట్టి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ అయితే కొంచెం ఎల్లో కలర్ ఉంది ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఇది మాత్రం నేను నాన్ వెజ్ కి మాత్రం పల్లి నూనెనే వాడతా. పల్లి నూనె చాలా టేస్ట్ గా ఉంటది. మీరు ఒకసారి నాన్ వెజ్ ఏది వండినా కానీ పల్లి నూనె తోటి చేయండి, ఎంత బాగుంటుందో చూడండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటది. వేడెక్కింది. ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయ, కొంచెం మెంతి కూడా వేసుకోవాలి. చికెన్ లో మెంతి వేసుకుంటే అసలు టేస్టే చేంజ్ ఉంటుంది, బాగుంటుంది. అది కూడా పోపులో వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేస్తున్నా, టేస్టీగా ఉంటుంది. మంచిగా ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టినటువంటి ఇది ఉంది చూడండి, కుడక, ఎల్లిపాయ అని చెప్పాను, అది ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుంటే ఈ ఆయిల్లో వేగుతుంది కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఇట్లా మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. లైట్ పసుపు కూడా వేసుకుందాం. ఎందుకంటే ఈ చికెన్ లోనే నేను ఫస్ట్ వేసాను కాబట్టి ఇందులో మాత్రం కొంచెం తక్కువగా వేస్తున్నా. మంచి స్మెల్ కూడా వస్తుంది ఇందులో వేగితే. ఇది ఇందులో వేసేసుకోవాలి కలిపినటువంటి చికెన్.
పీసులన్నీ మంచి చికెన్ అంతా ఆయిల్లో మంచిగా వేగాలి, వేగితే బాగుంటుంది. పూర్తి ఆయిల్లో కలిసేటట్టుగా కలిపేసుకొని ఏంటిదంటే ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మంచిగా ఈ పీసెస్ కు మంచిగా పడుతుంది. ఉప్పు, కారము, సాల్ట్ అంతా మంచిగా మగ్గుతుంది కూడా. ఇప్పుడు మంచి ఇదంతా పట్టిన తర్వాత వాటర్ వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో, గ్రేవీగా కూడా వచ్చేసింది, మంచిగా పీస్ కు పట్టేసింది. చూడండి ఎంత గ్రేవీ వచ్చేసిందో. ఈ విధంగా ఇక మన ఇష్టము. దీన్ని ఎట్లా అంటే ఇట్లనే వాటర్ పోయకుండా చేసుకోవాలన్నా బాగానే ఉంటుంది. ఈ కలిపినటువంటి దాంట్లోనే కొన్ని వాటర్ వేసేసుకున్నా, కొంచెం ఇక గ్రేవీ కొరకు వాటర్ వేసుకున్నా. ఉడికేస్తే సరిపోతుంది. మంచిగా అయితే ఉడుకుతుంది ఇక చికెన్. ఈ చికెన్ కర్రీకి మంచిగా పప్పు గ్యారెలు వేసుకుంటే ఎంత మజా ఉంటుంది అనుకున్నారు. ఈ రోజు ఇక మా మనవాడు వచ్చింది కదా, ప్లస్ సండే స్పెషల్ ఇక చికెన్. చూడండి ఇక మంచిగా ఇంత 80% అయిపోయినట్టే. ఇంకొక 10% ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ వేసేసుకొని, కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. చికెన్ రెడీ. చికెన్ రెడీ. చాలా పైన చికెన్ కొంచెం లైట్ ధనియాల పౌడర్ వేసేసుకుంటే కొంచెం టేస్ట్ గా చాలా బాగుంటది. లైట్ కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. మళ్ళీ పూర్తిగా అయిపోయిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది.
చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మో వచ్చేసావా నాని? చికెన్ కంప్లీట్ అయిపోయింది. మా అమ్మమ్మ ఏమో వేస్తుందని వచ్చి చూస్తున్నారు. చూడండి ఎంత బాగా అయిపోయింది చికెన్. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. రెడీ చికెన్. చికెన్ రెడీ. చికెన్ రెడీ. చికెన్ రెడీ. చికెన్ రెడీ. వేడి వేడి చికెన్ రెడీ.